జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 180 ధర్మ సూక్ష్మాలు చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుని జాడ తెలుసుకున్న పాండవులు ఈ ఎపిసోడ్లో చూద్దాం. సంజయ, దుర్యోధను యొక్క జాడ పాండవులకు తెలియలేదా? ఇంకా నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా? చూసి చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో. మహారాజా, పాండవులు నీ జ్యేష్ఠ కుమారుడిని చాలా ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా దుర్యోధనుడి జాడ వారికి తెలియలేదు. వెతికి వెతికి పాండవులు చివరికి వెనుదిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వచ్చి నీ కుమారుడిని కలిసి మాట్లాడుతున్నారు. దుర్యోధన, నీకు ఇంతటి దైన్యము ఎందుకు ఈ మడుగులో దాక్కున్నావు? నీకు ఎందుకు ఈ కర్మ? బయటికి రమ్ము దుర్యోధన. మనము జీవించిన బతికినా ఏమైనా సరే మన నలుగురు పోయి ఆ పాండవులతో యుద్ధం చేద్దాం, వారిని ఓడిద్దాం రండి అని పిలిచారు దుర్యోధనుడిని. మిత్రులారా, గురువర్య, నా శరీరము ఖాళీగా లేదు. మొత్తము రక్తసిక్తమై బాణములు గుచ్చుకొని చిల్లుపడి ఉన్నది అని చూపించాడు శరీరాన్ని ఆ ముగ్గురికి. దుర్యోధనుడు బయటికి వచ్చి, చూడండి, ఇంకా నా శరీరం నుంచి రక్తం కారుతూనే ఉన్నది, బడలికగా ఉన్నది, దాహం వేస్తున్నది. నేను ఇంకేం యుద్ధం చేస్తాను? ఈరోజు మనం పాండవులతో యుద్ధానికి వెళ్ళవద్దు. వీలుంటే రేపు చూద్దాం, వారితో యుద్ధం ఎలా చేయాలని ఆలోచిద్దాం అన్నాడు దుర్యోధనుడు. అలా హీనస్థితిలో ధైర్యంగా దుర్యోధనుడు అనగా తన మిత్రుడు ఇలా బాధపడుతున్నాడే అనుకున్నటువంటి అశ్వత్థామ, దుర్యోధన, నేను ఆ పాండవులందరినీ సంహరించి కానీ నా ఈ కవచం విడవను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు అశ్వత్థామ. నేను అలా పాండవులను సంహరించి నీకు నీ తండ్రికి నేను సంతోషాన్ని కలగజేస్తాను చూడు. దయచేసి నువ్వు ఈ దైన్యాన్ని వీడు అన్నాడు అశ్వత్థామ. ఇలా వీరు మాట్లాడుకుంటూ ఉండగా అంతకుముందు దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం తెలియని పాండవులు, ముఖ్యంగా ధర్మరాజు బోయలను పిలిచి, దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో వెతికి నాకు చెప్పండి, మీకు మంచి బహుమానం ఇస్తానని చెప్పాడు ధర్మరాజు. ఆ మాటలు విని బోయలు దుర్యోధనుడు వెతుకుతూ వచ్చారు. వెతుకుతూ ఈ మడుగు దగ్గరికి వచ్చి నీళ్లు తాగడానికి వచ్చారు. అలా నీళ్లు తాగడానికి వచ్చిన ఆ బోయలకి కనిపించాడు దుర్యోధనుడు, ఇంకా ఈ ముగ్గురు వీరులు కూడా. వెంటనే ఆ బోయలు దుర్యోధనుడిని ఆ ముగ్గురు వీరులు అయినటువంటి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులతో కలిసి ఉన్న భీముడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి వెంటనే వారు వెళ్ళి భీముడికి చెప్పారు. మహారాజా, మేము జలస్తంభన విద్యలో ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు నీటి బయటికి వచ్చి వారి యొక్క మిగిలి ఉన్న వీరులతో మాట్లాడుతూ ఉన్నాడు, మేము చూసాం. ఈ దుర్యోధనుడు ఆ ఉన్న ముగ్గురు వీరులు కూడా దైపాయన మడుగు వద్ద ఉన్నారు, మేము చూసాం అని చెప్పారు భీముడికి బోయలు. భీమసేనుడు ఆ బోయలకు మంచి బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఈ విషయాన్ని తన అన్న ధర్మరాజుకు చెప్పాడు వెళ్ళి భీముడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసి పాండవులంతా ఆ దైపాయన మడుగు వద్దకు వచ్చారు దుర్యోధనుడిని కలుసుకుందామని. అప్పటికే దుర్యోధనుడితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మిగిలి ఉన్న ఆ ముగ్గురు వీరులు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. అక్కడ లేరు, ఒక్క దుర్యోధనుడే ఉన్నాడు. అతను కూడా నీటిలోనికి దిగి జలస్తంభన విద్యతో ఉన్నాడు. దుర్యోధనుడ నీటి అడుగున ఉన్నాడు, జలస్తంభన విద్యతో బయటికి రావడం లేదు. అతడిని ఎలాగ బయటికి తీసుకురావాలి అనే విషయంలో అర్థం కాక ధర్మరాజు, పాండవులు ఆలోచనలో పడిపోయారు. దుర్యోధను యొక్క జలస్తంభన అనే క్షుద్ర విద్య వల్ల ఆ నీరు అంతా కూడా రాయిగా మారిపోయింది. పాండవులు వచ్చి ఈ ద్వైపాయన వనం వద్ద ఆ ద్వైపాయన మడుగును చూస్తున్నారు. రాయి వలె ఉన్న నీటిలోకి దిగలేకపోయారు. దుర్యోధన బయటికి రాలేదు. నేను మాత్రము దూరం నుంచి ఒక పొద పక్కన ఉండి వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాను మహారాజా. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకుంటున్నాడు, మహాత్మా శ్రీకృష్ణ, ఈ దుర్యోధనుడు ఎలా బయటికి రావాలి, ఎలా తేవాలి, మాకు ఉపాయం చెప్పి
మమ్మల్ని ఆదుకొమ్ము అని ప్రార్థించారు. సంజయ ఇంకా ఎందుకు ఈ దుర్మార్గుడికి జలస్తంభన విద్యలో నీటిలో దాక్కోవడము, మిగిలి ఉండి ఏం చేస్తాడని, ఎందుకు అలా దాక్కుంటున్నాడు అన్నాడు మహారాజు సంజయుడితో. మహారాజా, నీ కుమారుడికి ఇప్పటికి కూడా ధర్మంపై నమ్మకం లేదు, న్యాయంపైన నమ్మకం లేదు, నీతిపైన నమ్మకం లేదు. అధర్మము, అన్యాయము, అవినీతిపైనే నమ్మకంతో ఉన్నాడు. ఎలాగైనా పాండవులను దెబ్బతీయాలి, కక్ష తీర్చుకోవాలి తర్వాత అయినా అనే ఆలోచనలో ఉన్నాడు. కాలము నాకు తర్వాత కాలంలో అయినా అనుకూలించదా, నేను ఈ పాండవులను చంపి కక్ష తీర్చుకొననా అనియే ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే జలస్తంభన క్షుద్ర విద్యతో నీటిలో దాక్కుని ఉన్నాడు, బయటికి రావడం లేదు నీ కుమారుడు. మహారాజా, నీ కుమారుడికి మరణించే వరకు కూడా ధర్మము పైన, న్యాయము పైన, నీతిపైన నమ్మకం రాదు. అతడు ఇప్పటికి కూడా అతని మనసులో నమ్ముతున్నది అధర్మము, అన్యాయము, అవినీతియే నాకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నది. నీకు నేను ఇంకా చెప్పనేలా, నీకు కూడా తెలియదు కదా. అతని దురాశ, దురహంకారము, నీ యొక్క సహకారము వల్ల మొత్తం కురువంశము నాశనం అయిపోయింది. ఇంకెవరూ లేరు, ఒక్క దుర్యోధనుడే ఉన్నాడు అన్నాడు మహారాజుతో సంజయుడు. సంజయ, ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించాలి కదా. చేసిన పాపము నా కొడుకు కానీ నేను కానీ అనుభవించక తప్పుతుందా? ఆ చేసిన పాపాలు కొంతలో కొంతైనా తగ్గాలి అంటే నేటికైనా సత్కర్మలు చేయాలి, న్యాయంగా జీవించాలి, ధర్మాన్ని నమ్ముకోవాలి, అంతే కదా. ఇట్టి ధర్మాలు వ్యాసుల వారు, నా తండ్రి భీష్ముల వారు, విదురుడు చెప్తూనే ఉంటారు కదా. వారు చెప్పేవన్నీ కూడా అక్షర సత్యాలే కదా. కానీ ఇప్పటికి కూడా నా కొడుకుకి ధర్మం మీద, న్యాయం పైన, నీతిపైన నమ్మకం రాలేదు. నేనేం చేయగలను? ప్రభు, మీరు చెప్పింది వాస్తవమే. కానీ అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతున్నాడు, ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు, భీముడితో మాట్లాడుతున్నాడు. చూద్దాం. ధర్మరాజ అర్జున భీమసేన వినండి. మాయాత్మకులు, దుర్మార్గులు, దుష్టులు దుష్ట శక్తులను ఉపయోగించి ధర్మానికి విఘాతం కలిగిస్తూ ఉంటారు. వారు విశ్వనాశనానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీరు స్వార్థపరతత్వంతో దేవతలను కానీ, క్షుద్ర దేవతలను కానీ ఉపాసన చేసి కొన్ని వరాలు పొందుతారు. ఆ వరబలం వల్ల ఈ విశ్వానికి నాశనం చేయడానికి అధర్మాలతో కూడిన చర్యలు చేస్తూనే ఉంటారు. వీరు సజ్జనులకు హాని కల్పిస్తూ ఉంటారు, బలహీనులకు, మహిళలకు హాని కలిగిస్తూ ఉంటారు. అందువల్ల వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇట్టి ధర్మ విఘాతకులను ఏ విధంగానైనా చిన్నపాటి అధర్మం చేసైనా కానీ సంహరించాలి. భూమిపైన ధర్మాన్ని సుస్థిరపరచాలి. అది ఏ ధర్మం. కనుక వరబలము, కొన్ని క్షుద్ర విద్యలు నేర్చుకున్న ఇట్టి వారిని చిన్నపాటి మాయోపశాతం, మాయ చేసైనా సరే, చిన్నపాటి అధర్మంతోనైనా సరే సంహరించియే తీరాలి. తద్వారా ధర్మ సంస్థాపన చేసి సజ్జనులను, సాధుజనులను, బలహీనులను కాపాడాలి. అది ఏ పరమధర్మం. ఇలా చేయనప్పుడు చిన్నపాటి ధర్మ విఘాతము కానీ, ప్రాణహింస కానీ, అసత్యం కానీ జరిగినా కూడా ముప్పు ఏమీ లేదు. పెద్దదైన ధర్మాన్ని కాపాడడమే ఇక్కడ పరమధర్మంగా మనం భావించాలి. చిన్నపాటి అధర్మం చేయడం, చిన్నపాటి హింస చేయడం, చిన్నపాటి అసత్యం చేయడం వల్ల నష్టము ఏమీ లేదు. కానీ పెద్దదైన ధర్మాన్ని కాపాడితేనే అక్కడ పరమ ధర్మంగా మిగులుతుంది. కనుక సాధుజనులను, సజ్జనులను, బలహీనులను, స్త్రీలను కాపాడడానికి, అంటే విశ్వానికి ప్రయోజనం కూర్చే పెద్దదైన ధర్మాన్ని కాపాడడానికి చిన్నపాటి అసత్యాలు, అధర్మాలు చేసైనా సరే అట్టి దుర్మార్గులను సంహరించి భూమిపైన ధర్మాన్ని కాపాడాలి. అది పరమధర్మంగా మనకి వేదములు, స్మృతులు చెబుతున్నాయి అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. పాండవులంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధన వింటున్నారు. మళ్ళా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీహరి కానీ, శివుడు కానీ ధర్మ సంస్థాపన ఏ విధంగా చేస్తున్నారో మనం విన్నాం కదా. ఇంద్రుడు కూడా వృత్రాసురుణ్ణి చిన్నపాటి అధర్మం చేసైనా సంహరించాడు కదా.
శివుడు తారకాసురులను అతని కుమారులను సంహరించినప్పుడు చిన్నపాటి అధర్మాల సత్యాల గురించి పట్టించుకోలేదు. పెద్దదైన ధర్మాన్నే కాపాడడానికి అతను వారిని శిక్షించాడు. అది కూడా శివుని యొక్క ఆ చర్య ధర్మ సంస్థాపనయే కదా. అంతెందుకు, శ్రీహరి బ్రహ్మదేవునితో వరములు పొందినటువంటి హిరణ్యాక్షులను ఆ వరములలో ఉన్నటువంటి లొసుగులు వెతికి పట్టుకొని ఆ విధంగా ఆ లొసుగులతో వారిని సంహరించి ఈ ప్రపంచానికి మేలు చేకూర్చలేదా? మేఘనాథుని హోమాలను భగ్నం చేయించి తదుపరి ఆ మేఘనాథుడిని తన తమ్ముడితో సంహరింప చేయలేదా శ్రీరాముడు? అలా ఆ మేఘనాథుని యొక్క నికుంభల యజ్ఞాలను నాశనం చేయకపోతే అతడు చనిపోతాడా? అతడిని సంహరించగలడా లక్ష్మణుడు? కనుక ధర్మ సంస్థాపనలో చిన్న చిన్న అధర్మాలు చేసైనా పెద్దదైన ధర్మాన్ని కాపాడడమే దైవానికి ఇష్టం. అదే పరమధర్మం. ధర్మరాజా, ఇంకొక ధర్మం చెప్తాను వినండి. స్త్రీలు యుద్ధము చేయరాదు అన్నారు. అయితే మరి త్రిమూర్తులంతా వెళ్ళి దుర్గామాతను పొగిడి ఆమెకు వారి యొక్క శక్తులు ఇచ్చి మహిషాసురుని సంహరింపజేయలేదా? మరి స్త్రీమూర్తి అయినటువంటి ఆ దుర్గా భవాని ఆ మహిషాసురుని సంహరించలేదా? ఇది కూడా ధర్మ సంస్థాపనలో భాగమే కదా. మరి ఆ దుర్గామాత భద్రకాళి ధర్మ సంస్థాపన చేసేసింది కదా. అందులో ఏమైనా మోసం ఉన్నదా? అక్కడ ధర్మ సంస్థాపనయే ప్రధానం. అదే కదా పరమధర్మం. గనుక పాండవులారా వినండి. మనం చిన్నపాటి అధర్మమైన లేక ఎత్తు అయినా వేసి ఆ దుష్ట దుర్యోధనుడిని మడుగు నుంచి బయటకు తేవాలి. అప్పుడు అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరించాలి. అదే మనకు ధర్మం. ఇంకా ఈ దుర్యోధనుడు మిగిలి ఉంటే ఈ భూమిపైన పాపము పూర్తిగా పోదు. గనుక అతడిని మనం శిక్షించవలసి ఉన్నది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఏం చేద్దాం అని పాండవులు అంటుంటే, ఆ దుర్యోధనుడిని ఎలాగైనా మడుగులోంచి బయటికి తేడానికి తగు విధంగా ఆలోచన చెయ్యండి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆలోచన చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.